వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవన అనుకుని సునంద దగ్గర గుండె పగిలి నిజాన్ని బయటపెట్టిన ఇందుమతి. ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద. అసలు సునంద తెలుసుకున్న ఆ నిజమేంటి, ఇందుమతి చేసిన పనేంటి అనేది తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి టుడే ఎపిసోడ్ని ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా వీడియోలో ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. ఇక మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తేనే మీకు వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు వీడియోస్ని ఎప్పుడు ఎక్కడ మిస్ కాకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక జీవన ఇందుమతి కలిసి మాట్లాడుకుంటారు. అలాగే పద్మమ్మని ఎట్లా అయినా సరే చంపేయాలని ఇక మాట్లాడుకున్నట్లుగానే ఇంక ఇంటికి వెళ్తారు. నైట్ టైం వెళ్ళి ఇంకా సింహాద్రి ఏమో కింద పడుకుంటాడు, పద్మమ్మ ఏమో పైన పడుకుంటుంది కదా. ఇక జీవన అలాగే ఇందుమతి ఇద్దరు వచ్చి ఇదే మనకి సరైన అవకాశం, ఇప్పుడు గనక మనం దీన్ని చంపేస్తే ఇక ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పేసి పక్కనే ఉన్న దిండుని తీసుకుని నోరు నొక్కేసి చంపేస్తారు. దాంతో ఇంకా సింహాద్రికి అస్సలు మెలకుర, అదంతా స్లోగా చంపేస్తారు. ఇక ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇక జీవన అలాగే ఇందుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మార్నింగ్ అయ్యిద్ది. ఎంతసేపటికి కూడా ఇంకా పద్మమ్మ లేకపోయేసరికి సింహాద్రి కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమైందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. పద్దాలు లేవే, ఏమైందే నీకు, అసలే నిన్నటి దాకా స్పృహలో లేవు అనుకుంటే ఇప్పుడేంటే ఇలా అయిపోతున్నావు, లెగవే అని చెప్పేసి బాగా ఇదవుతూ ఉంటాడు. ఇదయ్యేటప్పటికి ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఇంకా శ్రీనుని పిలిపిస్తాడు, అలాగే ఆనంది వీళ్ళందరినీ కూడా పిలిపిస్తాడు. ఇక అప్పుడు జ్యోతి సూర్యులు కూడా వస్తారు కదా, వాళ్ళతో పాటు జీవన అలాగే ఇందుమతులు కూడా వస్తే ఏమైందో ఏంటో అని చెప్పి లోపే ఇంకా డాక్టర్ని కూడా ఫోన్ చేసేసి రమ్మంటే ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసేసరికి సారీ అండి ఆవిడ చనిపోయింది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంకా సింహాద్రి అయితే షాక్ అయిపోతాడు. ఇంకా జ్యోతి, సూర్య, ఆనంది అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు ఇంక పద్మమ్మ చనిపోయింది అనేసరికి. ఇక చాలా బాధపడతారు. కానీ ఇంకా ఆనంది చాలా ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆదిత్య. మరో పక్క జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా షేకండ్ ఇచ్చుకొని మనం అనుకున్న పని క్లియర్ అయింది, ఇక మనకి ఈ పద్మమ్మ గురి వల్ల ఎటువంటి సమస్య రాదు. ఇక ఆనంది అంటావా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పైనా తను ఆలోచించి తన గురించి ఏమీ చెప్పదు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత సింహాద్రి అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా సీను కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తాడు, కానీ ఇక ఎక్కడ కూడా ఇదవుతూనే ఉంటాడు. ఇక అప్పుడు మొత్తం రిచువల్స్ అయితే చేస్తారు, అంత్యక్రియలు చేస్తారు పద్మమ్మకి. ఇక తలకొరివి ఎవరు పెట్టాలి అన్న క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇంకా ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక ఆదిత్య నేను పెడతాను అని అంటే వద్దండి ఆదిత్య గారు, నేనే మా అమ్మకి పెట్టాలి, నన్ను పెంచినందుకు నా రుణం అయితే తీర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అలా ఆనందియే తలకొరివి పెట్టిద్ది. దాంతో ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు. ఆనందికి ఇప్పుడు తల్లి కూడా లేదు, అయ్యో ఎలా అని చెప్పేసి ఇక అలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు మొత్తం రిచువల్స్ అయితే అయిపోతాయి, అంత్యక్రియలు అయిపోతాయి, ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సునంద అయితే ఇంకా కారిడార్లోకి వస్తుంది. కారిడార్లోకి వచ్చేటప్పటికి ఫోన్ మోగిద్ది. ఇదేంటి ఇక్కడ ఎవరు ఫోన్ ఉంది అని చెప్పేసి చూస్తే అది జీవన ఫోను. జీవనకి ఇందుమతి ఫోన్ చేస్తుంది, పెద్దమ్మ అని పడిద్ది. ఇదేంటి జీవన ఇక్కడెక్కడా లేనట్టుంది, ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం, తీసుకువెళ్ళి ఇవ్వాలి అంటే తను ఎక్కడుందో తెలియాలి కదా, పెద్దమ్మ అని పడింది. సో ఇవన్నీ ఒకసారి పలకరిస్తే బాగుంటుంది కదా, జ్యోతి గారి తోటికోడలు అనుకుంటా, సో చాలా రోజులైంది కాబట్టి ఒకసారి మాట్లాడదాం, నేనే ఎత్తుతాను అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసిద్ది, కానీ హలో అనదు. ఈ లోపే ఇంకా ఇందుమతి హలో జీవన ఏం చేస్తున్నావే, పక్కన ఎవరు లేరు కదా అని చెప్పేసి కంగారుగా మాట్లాడుతూ ఉండడంతో సునంద ఆలోచిస్తుంది, ఇదేంటి ఈవిడ ఇంత కంగారుగా మాట్లాడుతుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఏమే జీవన, నాకైతే చాలా భయంగా ఉందే, అసలు ఏం చేయాలో అర్థమై చావట్లేదే, ఆ పద్మమ్మని అనవసరంగా చంపామా అన్న భయంగా ఉంది అనగానే ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది. ఏంటి పద్మమ్మని చంపింది వీళ్ళ అని చెప్పేసి ఇంకా షాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతుంది ఈవిడ, అసలు నేనేం మాట్లాడకుండా వినాలి, అసలు ఏం మాట్లాడుతుందో వినాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది సునంద. ఇక అప్పుడు ఇంకా ఇందుమతి ఏమో కంగారుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఏమే నాకేం చేయాలో అర్థం కావట్లేదే, నాకెందుకో భయంగా ఉంది,
ఆ ఆనంది ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆమె ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఉన్నట్టుండి చచ్చిపోయింది. కాబట్టి ఈ విషయంలో తను ఎంక్వైరీ చేపిస్తుందేమోనని భయమేస్తుంది అని చెప్పేసి కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి. ఈ విషయం కానీ ఆ ఆనందికి తెలిసిందనుకో, నిన్ను నన్ను బతకనివ్వదే, అసలు ఏం చేయాలో అర్థమై చావట్లేదు అని చెప్పేసి ఇందుమతి మాట్లాడుతూనే ఉంటుంది. పద్మమ్మని చంపాలి అని అనుకున్నప్పుడు కానీ, దాన్ని చంపినప్పుడు కానీ అస్సలు ఈ భయం లేదు. కానీ ఎప్పుడైతే ఆనంది ఇది మామూలు చావు కాదు అని తనకు అనిపిస్తుంది అని ఎప్పుడైతే అనిందో అప్పటి నుంచి నాకు భయం మొదలైందే. దానికి కానీ అసలు ఈ విషయం తెలిస్తే మనిద్దరినీ కూడా బతకనివ్వదు ఏమాత్రం. ఇక అంతేకాదు, అది కానీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే దాని సంగతి తెలుసు కదా, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైపు అన్నీ కనుక్కుంటది. మనమేమో అసలే ఆ ఇంటి వారసురాలి గురించి అసలు నిజం ఆ పద్మమ్మకి నిజం తెలిసిపోయిందని అప్పుడు దాని మీద ఇక చంపేయడానికి ప్రయత్నం చేశాం. కానీ దాని అదృష్టం బాగుండి అదేమో తప్పించుకుని కోమాలోకి పోయింది. పోనీలే కోమాలోకి వెళ్ళింది కదా, ఇక ఏ సమస్య రాదు అనుకుంటే దానికి మళ్లీ స్పృహ వచ్చింది. ఇప్పుడు చూడు, స్పృహలోకి వచ్చి దాని ప్రాణాలు అదే తిప్పించుకున్నట్టుంది అని చెప్పేసి అనేసరికి ఇంక మళ్ళీ షాక్ అయిపోద్ది సునంద. అంటే అప్పుడు కూడా పద్మమ్మ మీద అటాక్ చేపించింది వీళ్ళేనమాట అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంకెన్ని దారుణాలు చేశారో వీళ్ళు అని చెప్పి సునంద అనుకుంటా ఉంటుంది. ఇక జీవనతో మాట్లాడుతున్నట్లుగా ఇందుమతి తనే అనుకుని ఇంక మాట్లాడేస్తూ ఉంటుంది. ఏమీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే, అసలు ఆ ఇంటి వారసురాలు నువ్వు కాదు ఆ ఆనంది అని తెలిసింది అనుకో, ఇక ఏమన్నా ఉందా, జ్యోతి కూడా మనల్ని ఊరికనే వదిలిపెట్టదు. ఆ పద్మమ్మ నిజం తెలుసుకుందన్న విషయం మనకు తెలిసి అప్పుడు అటాక్ చేపించాం. ఇప్పుడు స్పృహలోకి వచ్చి జ్యోతి సూర్యలకి ఎక్కడ ఆనందియే తమ కూతురు అని చెప్పేస్తుందోననే భయంతో ఇప్పుడు చంపేశాం. అసలు ఏం చేయాలో అర్థమై చావట్లేదు. ఇక ఆ సింహాద్రి కూడా ప్రాణాలతో ఉండకూడదని మనం ఒక వారంలో వాడికి కూడా చనిపోయేలాగా స్లో పాయిజన్ ఇచ్చాం. ఇప్పుడు అది మెల్లమెల్లగా వాడిని చంపేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఆర్గాన్ పని చేయకుండా పోతుంది. ఇప్పుడు గనక వాడు చనిపోతే ఇక ఆనందికి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని, ఎవరో కావాలనే చేశారని తను కనిపెట్టేస్తుంది. ఇక అలాగే జ్యోతి సూర్యలకు కూడా తనే వారసురాలు అని తెలిస్తే ఇక మన బతుకేమవుతుంది? నిన్ను కూతురుగా కాదు కదా, అటు మీ అత్తగారు కోడలుగా కూడా ఇంట్లో ఉండనివ్వదు. నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏమే జీవన, ఇప్పుడు ఆ సింహాద్రి గాడికి ఇచ్చిన స్లో పాయిజన్కి విరుగుడు ఏమీ లేదంటావా? ఈ సమయంలో వాడు కూడా చచ్చిపోయాడంటే ఫస్ట్ పద్మమ్మ, తర్వాత సింహాద్రి అని ఇక ఆనంది వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఇంకా ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు దానికి కారణం ఖచ్చితంగా నువ్వు నేననే తెలుస్తుంది. అప్పుడు మన ఇద్దరిని వదిలిపెట్టదే. నువ్వు నా సవతి కూతురువని, నేనే కావాలని చిన్నప్పుడు జ్యోతి దగ్గర ఆ జీవనాన్ని తీసేసి నిన్ను పెట్టానని తెలిస్తే నన్ను బతకనివ్వరే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు నాకు ఇప్పుడు ఏమనాలో ఏం చెయ్యాలో కూడా అర్థమై చావట్లేదే అని చెప్పేసి సునందాతో చెప్తా ఉంటుంది ఇంకా ఇందుమతి. ఇక అప్పుడు సునంద అనుకుంటుంది, అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని దారుణాలు చేశారా, ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారా, అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటా ఉంటుంది. ఇంకా ఏం చెప్పిద్దా అని చెప్పి వినబోతుంటే ఇందుమతి ఏమో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే, మనం వెంటనే సింహాద్రి గాడికి ఇచ్చిన మందుకి విరుగుడు ఇచ్చేద్దామని అంటే, ఏంటే ఇందాకటి నుంచి నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను, నువ్వేమో ఏం మాట్లాడి చావట్లేదు, నాకేమో ఇక్కడ కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఓ పక్కన జ్యోతి కూడా ఇక ఆనందికి సపోర్ట్ చేస్తానని మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పద్మమ్మ ఎలాగో చెప్పడానికి లేదు, కానీ దాని చావుకు కారణం నువ్వు నేను అని తెలిస్తే ఆనంది మాత్రం ఏమాత్రం సహించదు. ఖచ్చితంగా మనం ఇదంతా చేసింది పద్మమ్మని నిజం తెలిసినందుకే అని గాని దానికి కొంచెం అనుమానం వచ్చినా చాలు, ఇక నీ బండారం నా బండారం మొత్తం బయటపెట్టేస్తుంది. ఇప్పటి వరకు నీ గురించి ఆలోచించి నీ జీవితం ఏమైపోతుందోనని ఆలోచించి నీ గురించి ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు కనుక ఈ పద్మమ్మని చంపింది, అలాగే మనం ఇక సింహాద్రికి కూడా ఇలా స్లో పాయిజన్ ఇచ్చామనే సంగతి తెలిస్తే ఇక అంతే సంగతులు, నిన్ను నన్ను కలిపి చంపేస్తుంది అని చెప్పేసి ఇంకా అలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఆ మాటలన్నీ విన్న సునందకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇక చాలు ఆపండి అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి సునంద షాక్ అయిపోతుంది. జీవన ఏమైంది నీకు అని చెప్పి అంటే, నేను జీవనని కాదు, జీవన అత్తని, సునందని అని చెప్పి అనగానే ఒక్కసారికి ఇంకా షాక్ అయిపోయి ఫోన్ పెట్టేస్తుంది. అయ్యో బాబోయ్, అయిపోయింది, అంతా అయిపోయింది. ఒరే నాయనా దేవుడా, ఏమైందిరా బాబు, నాకు పిచ్చిగాని పట్టిందా ఏంటి, ఈ సమయంలో ఇలా చేసావేంటి, అది ఇది అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సునంద అయితే ఫోన్ పెట్టేసడం చూసి, ఇంత దారుణానికి ఉడిగెట్టిందా, అసలు జీవన కూడా మంచిది కాదు, ఇంత అన్యాయం చేసిందా ఆనంది విషయంలో, నిజానికి ఆనంది జ్యోతి సూర్యల కూతురా,
అమ్మో అసలు ఆ ఇంటి వారసురాలు తను, అలాంటి ఆనంది మీద ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని పగలు పంచుకున్నారు, వీళ్ళు ఇంతలాగా దారుణానికి ఒడిగడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి ఇంక జీవనాన్ని పిలిచిద్ది. పిలిచేసరికి నువ్వు ఏం చేసావు అని చెప్పేసి అనేసరికి ఇదేంటి ఏం చేసావని అంటుంది అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, అసలు మీరు ఎంత దారుణానికి ఒడిగడతారా, మీరు ఎంత అన్యాయంగా ఇచ్చేస్తారా అది ఇది అని చెప్పేసి ఇంకా అలా పీపీ తెచ్చేసుకుంటుంది. ఇక అప్పుడు జీవనకి టెన్షన్ వచ్చేస్తుంది. అంటే అత్తయ్య గారికి అసలుకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి అని చెప్పేసి అంటూ ఉంటే, మీరు ఆనందికి ఎంత అన్యాయం చేస్తారా అని చెప్పి అంటే ఎంత దారుణంగా ఇదవుతూ ఉంటుందో, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు అది ఇది అని చెప్పేసి ఇంకా అప్పుడు ఇదైపోతూ ఉంటుంది. నేను నిన్ను అంత ఈజీగా అయితే వదిలిపెట్టను జీవన, నేను వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు మీ పెద్దమ్మ కలిసి అంత దారుణానికి ఒడిగడతారా అని చెప్పేసి తిట్టిద్ది. తిట్టేసరికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసో నాకు తెలీదు, కానీ ఇవన్నీ మీరు ఎక్కడా చెప్పొద్దు అత్తయ్య అని చెప్పి అంటే, మీ పెద్దమ్మ ఇప్పుడే మాట్లాడింది, నువ్వు జ్యోతి సూర్యల కన్న కూతురివి కాదంట కదా, నువ్వు ఆవిడ సవతి కూతురివి అంట కదా, నువ్వు ఎంత దారుణానికి ఒడిగట్టావు, పద్మమ్మని చంపేస్తారా, సింహాద్రి చనిపోవడానికి స్లో పాయిజన్ ఇస్తారా, అసలు మీరు మనుషులేనా, మనుషులు కూడా కాదు, మృగాలతో కూడా మిమ్మల్ని కంపేర్ చేయకూడదే, అంత దారుణానికి ఒడిగట్టారు, ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తారా, అసలు మనుషులే కాదు కదూ అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాట్లాడుతూ ఉంటే జీవన ఏం చేస్తుందంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నేను క్షమించండి అత్తయ్య అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకొని ఇంకా ఒక్కసారిగా లాగేసరికి ఇంకా సునంద వెనక్కి పడిపోయి తల మీద దెబ్బ తగలడంతో ఇంకా స్పృహ కోల్పోతుంది. ఇంకా అక్కడి నుంచి జీవన అయితే పారిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా కాసేపటికి శశికాంత్ వస్తాడు. ఇంకా చూసి సునందని షాక్ అవుతాడు. ఇదేంటి సునంద, ఏంటిది ఇలా పడిపోయావని చెప్పేసి ఇంక లేపి సోఫాలో పడుకోబెట్టి ఇక మొహం మీద నీళ్లు చల్లుతాడు. నీళ్లు చల్లేసరికి ఇంక అప్పుడు స్పృహలోకి వచ్చేసరికి అమ్మో జీవన ఏదండి అని అంటే, జీవన లేదు ఇక్కడ, అసలు ఎవరూ లేరు, నువ్వే కింద పడిపోయి ఉన్నావు అని చెప్పేసి అంటే, అసలు నువ్వు కింద ఎలా పడ్డావు అని చెప్పేసి శశికాంత్ అడుగుతాడు. లేదండి జీవన నన్ను కాళ్ళు పట్టుకొని లాగేసింది అని అంటే, కాళ్ళు పట్టుకొని నిన్ను లాగేయడం ఏంటి, అసలు జీవన ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి అంటే, ఎందుకంటే దాని గురించి నాకు నిజాలు తెలిసినాయండి అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి శశికాంత్ అయితే షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు సునంద, కింద పడి నీకేమైనా దెబ్బ తగిలిందా, తన గురించి నీకు నిజాలు తెలియడం ఏంటి అని చెప్పి అంటాడు. అవునండి జీవన అసలు జ్యోతి సూర్యల అసలు కూతురు కాదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు సునంద, జీవన వాళ్ళ కూతురు కాకపోవడం ఏంటి, తనే కదా జీవన అంటే, నిజానికి తను కాదండి ఆనంది అసలైన కూతురు అని అంటే ఇంకా షాక్ అయిపోతాడు. ఇంకా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని. అవునండి ఇప్పుడు పద్మమ్మ చనిపోయింది కదా, ఆ పద్మమ్మ చనిపోవడానికి కూడా కారణం ఎవరనుకుంటున్నారు, జీవన అలాగే ఇందుమతి, వాళ్ళిద్దరూ కావాలని చంపేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. ఏంటి జీవన గురించి ఒకే రోజు ఎన్ని షాకులు ఇస్తున్నావు అని అంటే, నాకు కూడా ఈ విషయాలని తెలియదండి, ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను, నేను జీవన అనుకొని ఇందుమతి అన్ని నిజాలు చెప్పేసింది, రాత్రి ఇంకా పద్మమ్మని చంపేశారంట జీవన అలాగే ఇందుమతి కలిసి, నేనేమో ఆవిడతో మామూలుగా మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలిసినాయి, అంతేకాదు ఇప్పుడు ఇందుమతి సవతి కూతురు జీవన, కానీ ఆనందియే అసలు కూతురు, ఈ నిజాలన్నీ నాకు తెలిసినాయి అని చెప్పేసి జీవన నా కాళ్ళు లాగేసి పారిపోయినట్టుంది, దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. అవును అలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఇప్పుడే నేను జ్యోతి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అంటే, నేను కూడా వస్తాను పదా అని చెప్పి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా జ్యోతి సూర్యలు ఉంటారు. ఇక ఇందుమతి ఉండదు. అప్పటికే జీవన ఫోన్ చేసిద్ది, పెద్దమ్మ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, అర్జెంటుగా నేను చెప్పిన చోటుకి రా అని చెప్పి అంటది. సరే నేను వస్తున్నాను అని చెప్పేసి ఇంక ఇందుమతి కూడా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అర్జెంటుగా ఇంకా డాక్టర్కి కూడా ఫోన్ చేసిద్ది, ఎందుకంటే సింహాద్రికి స్లో పాయిజన్ ఇచ్చింది కదా, ఇంకా అది కూడా పోగొట్టడానికి అని చెప్పేసి డాక్టర్కి ఫోన్ చేసి సింహాద్రి ఇంటికి పంపించి సింహాద్రిని కూడా ఇంకా జ్యోతి సూర్యల ఇంటికి రమ్మంటది. ఇక రమ్మంటే సరే అని చెప్పి డాక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత సింహాద్రిని చెక్ చేయమంటే ఏమైందమ్మా నాకు, ఎందుకు మీరు ఇలా చెక్ చేపిస్తున్నారు అని అంటే, అలాగే ఇంజెక్షన్ కూడా తెప్పించిద్ది. వెంటనే ఇంజెక్షన్ చేపించేసిద్ది. ఏంటమ్మా ఇది, ఎందుకు నాకు ఇంజెక్షన్ అని అంటే, నీకు స్లో పాయిజన్ ఇచ్చారు సింహాద్రి అని చెప్పేసి అంటది సునంద. దాంతో ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి నాకు స్లో పాయిజన్ ఇప్పించడం ఏంటి అంటే, అవును నీకు ఆ స్లో పాయిజన్కి ఇది విరుగుడు అని చెప్పి అనగానే ఇక జ్యోతి సూర్యలు కూడా షాక్ అయిపోతారు. ఏంటి సునంద గారు మీరు మాట్లాడేది, అసలు ఏమంటున్నారో నాకేమో అర్థం కావట్లేదు, సింహాద్రికి స్లో పాయిజన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటే, అవును ఇదంతా మీ కూతురు చేసిన నిర్వాకం, సారీ తను అసలు కూతురు కాదు మీకు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళు.
అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. సింహాద్రికి స్లో పాయిజన్ ఇవ్వడం ఏంటి? మీరు దానికి విరుగుడు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు జీవనని నా కూతురు కాదు అనడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటే, అవునండి ఇదంతా కూడా నేను చెప్తాను. అసలు ఇందుమతి జీవన కలిసి పద్మమ్మని చంపేశారు అనగానే ఇంకొక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఆనంది కూడా ఉంటుంది. ఆనంది ఆదిత్య కూడా ఉంటారు. వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి అత్తయ్య గారు మీరు అనేది అంటే, అవును నువ్వు జ్యోతి సూర్యల కూతురివి కదా, ఆ విషయం పద్మమ్మకి తెలుసు కాబట్టి ఆ విషయం ఎక్కడ జ్యోతి సూర్యలకు చెప్పేస్తుందోనని వాళ్ళు స్పృహలోకి రాకముందే ఈ పద్మమ్మని చంపేశారు అనగానే ఇంకొకసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సింహాద్రి కూడా బోరుమని ఏడుస్తాడు. అయ్యో పద్దాలు, నా గురించి నువ్వు మన కూతురు గురించి ఇంత ఆలోచించి ఇదయ్యావా, నిన్ను చంపేశారా అదేది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. లేదత్తయ్య గారు నేను నమ్మను, జీవన అంత దారుణానికి ఒడిగట్టిందంటే నేను నమ్మను అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఆనంది. లేదంటే నువ్వు తన కన్న కూతురువని వాళ్ళ కన్న కూతురువని నాకలా తెలుస్తుంది. ఇందుమతి జీవనకు ఫోన్ చేసి తనే అనుకుని నాతో నిజాలన్నీ చెప్పింది. నేను వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టను అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసిద్ది. ఇక ఫోటోలు పంపించి వాళ్ళు ఎక్కడో పారిపోయారు, ఎక్కడున్నా కూడా నాకు జ్యోతి గారి ఇంటికి తీసుకురండి, లాయర్ జ్యోతి గారి ఇంటికి అని చెప్పేసి అంటే, సరే మేడం మేము ఇప్పుడే బయలుదేరుతాం అని చెప్పేసి ఇక పోలీసులు కూడా మరో పక్క బయలుదేరి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఈలోపు సునంద ఏమో మొత్తం విషయాలన్నీ చెప్పేసిద్ది. అంతేకాదు అసలు ఆ జీవన ఎవరనుకుంటున్నారు జ్యోతి, మీ తోటి కోడలు సవతి కూతురు అని చెప్పి అనగానే మళ్ళీ షాక్ అయిపోద్ది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది సునంద గారు అని చెప్పేసి బోరుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మొత్తం నిజాలన్నీ చెప్పేసిద్ది. 25 ఏళ్ల క్రితమే వీళ్ళ పిల్లల్ని మార్చేసింది ఆ రాక్షసి. ఆ తర్వాత తననే ఈ ఇంటికి వారసురాలని చేసి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ప్రయత్నించారు. ఆనందికి ఆదిత్యకి ఎప్పుడైతే పెళ్ళయిందో జీవన కూడా ఆ ఇంటికి కోడలుగా రావాలని నిర్ణయించుకుని చైతన్యని ట్రాప్ చేసి మరి పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో ఇంత దారుణానికి ఒడిగట్టింది. పద్మమ్మని అంటే ఒక మనిషిని కూడా చంపడానికి వెనకాడలేదు. ఇప్పుడు సింహాద్రికి కూడా స్లో పాయిజన్ ఇచ్చేశారు, కేవలం ఒక వారం రోజుల్లో తను కూడా చనిపోయేలాగా. కానీ ఇప్పుడు భయపడుతున్నారు, అందుకే ఇప్పుడు నేను తనకి విరుగుడికి ఇంజెక్షన్ ఇప్పించాను అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ చెప్పేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు ఇంకా ఈ విషయం నీకు తెలుసా ఆనంది అని అంటే, నాకు తెలుసు అత్తయ్య గారు అంటది. ఇక అప్పుడు ఆదిత్య జరిగిన విషయాన్ని అంతా చెప్పేస్తాడు. ఇంక కరెక్ట్ టైంకి జీవన వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పడంతోనే మేము ఆగిపోయాము. ఆవిడకి ఎన్నాళ్ళు గండం ఉంది అని చెప్పేసి మేము ఇన్నాళ్ళు చెప్పలేదు. ఎప్పుడైతే గండం తీరిపోయింది, ఇంకా జ్యోతి గారిని అత్తయ్య గారిని అమ్మ అని పిలవాలని ఆనంది ఎంతో ఆశపడి వచ్చింది. కానీ అప్పుడే జీవన ఏమో ప్రెగ్నెంట్ అని చెప్పడంతో తను ఇంక ఏం మాట్లాడలేక వెనక్కి తగ్గింది. కానీ తను ఇంత దారుణానికి ఒడిగడుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మొత్తం నిజాలు చెప్పేసేసరికి అసలుకి ఇంకా అందరూ షాక్ అయిపోయి బాధలో ఉంటారు. ఈలోపు పోలీసులకి ఇందుమతి దొరికిద్ది, అలాగే జీవన కూడా దొరికిద్ది. వాళ్ళిద్దరిని తీసుకొని ఇంక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇందుమతిని చూడగానే జ్యోతికి చాలా కోపం వచ్చి చంప పగలగొడుతుంది. దాంతో ఇంకా ఆనంది ఏమో వచ్చి జీవన చంప పగలగొడుతుంది. చీ, నీ గురించి నేను నా జీవితాన్ని వదిలేసుకున్నాను, నా కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసుకున్నాను, అత్తారింట్లో నా బాధ్యతల్ని వదిలేసుకున్నాను, నాకు ఎక్కడా కూడా ఆస్తి రావాలి అని అనుకోలేదు. కానీ నువ్వు ఇంత దారుణంగా మా అమ్మని చంపేస్తావా? ఎంతన్నా తను నన్ను పెంచిన తల్లి, అలాంటిది పద్మమ్మని చంపడానికి నీకు మనసలా వచ్చింది అని చెప్పి అనేసరికి, నన్ను క్షమించు ఆనంది అని అంటే, నీలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరమే లేదు, యాక్చువల్లీ క్షమించకూడదు కూడా నిన్ను అని చెప్పేసి ఇంకా ఆనంది తిట్టిద్ది. ఇక సునంద అయితే, ఇంకా దాంతో మాట్లాడుతున్నామేంటమ్మా, అలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదు, జైల్లో ఇన్స్పెక్టర్ గారు తన మీద నేను కేసు ఫైల్ చేస్తున్నాను, పద్మమ్మని చంపినందుకు మీరు దానికి ఏ శిక్ష వేస్తారో వేయండి వీళ్ళిద్దరికీ. ఇదిగో సింహాద్రి మీద కూడా విషప్రయోగం చేశారు కాబట్టి మీరు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటే, ఇంకా సరే మేడం మీరు వచ్చి కేసు రిటర్న్ ఫైల్ చేయండి, మేము ఇప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతామని చెప్పంటే, సరే అని చెప్పి ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక దాంతో జీవన గురించి జ్యోతి బాధపడుతుంది. ఇన్నాళ్ళు అదే నా కన్న కూతురు అనుకొని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, కానీ నా వెనకాల తెలియకుండా ఇంత దారుణాలు చేసిందా ఆ ఇందుమతితో కలిసి, నేను దానికి ఏం తక్కువ చేశాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆనంది వచ్చి అమ్మ బాధపడకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సునంద కూడా అదే అంటది, అవును మీరు బాధపడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ కర్మ అలా తయారయ్యారు, ఎక్కడ నిజాలన్నీ బయటపడతాయో అని చెప్పి ఒక మనిషిని కూడా చంపడానికి వెనకాడలేదంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో మీకు అర్థమవుతుందా, మీరు అలాంటి వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎప్పటికన్నా వాళ్ళ పీడ విరగడైపోయిందని ఆనందంగా ఉండండి అని చెప్పడంతో ఇంకా వాళ్ళు కొంచెం అలా ఉంటారు. మరి ఇప్పుడు జీవన ఏం చేయబోతుంది అనేది తెలియాలి అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.
పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రావాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా